డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్ మాడ్యూల్ 4 లెసన్ 4 4వ పాఠం నరుని శరీరము యొక్క మరణము. నరుని శరీరము యొక్క మరణము. మానవ శరీరము జీవించినంతకాలం జీవించి ఆ తరువాత మరణిస్తుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. తెలిసిన విషయం అయినా నేర్చుకోవలసినటువంటి సంగతులు ఇందులో చాలానే ఉన్నాయి. దేవుని జ్ఞానముగా పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడినటువంటి అంశములు చాలానే ఉన్నాయి. మనుషులకు తెలిసినంత వరకు ఈ భూమి మీద ఆయుష్కాలంలో మనం అందరం కూడా జీవిస్తాం, ఏదో ఒక రోజున చనిపోతాం అన్నంతవరకే మనుషులకు తెలుసు. అయితే మానవ శరీరము యొక్క ఉద్భవము, జీవితకాలము, తరువాత మరణము, ఇదంతా ఎందుకు సంభవిస్తుంది, ఎలా సంభవిస్తుంది, జీవితకాలములో మనిషి ఏ విధముగా బ్రతకాలి, నరుని శరీరము యొక్క మరణములో ఉన్నటువంటి రహస్యములేమిటి అనేటువంటి విషయాలను పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని మహాజ్ఞానముగా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. అందుచేతనే ఈ పాఠ్యాంశాన్ని నిర్ణయించడం జరిగింది. నరుని శరీరము యొక్క మరణము. నరుని శరీరము యొక్క మరణము ఎప్పుడు సంభవిస్తుంది? ప్రపంచాన్ని అడిగితే, మట్టి జ్ఞానాన్ని అడిగితే, లోక సంబంధులను అడిగితే వారు ఏం చెబుతారు? ఏదో ఒక రోజున మనిషి చనిపోతాడు. ఆరోగ్యం బాగాలేక చనిపోవచ్చు, లేక ఏవైనా అవసరతలు తీరక చనిపోవచ్చు, ఔషధాలు దొరకక చనిపోవచ్చు, ఆహారం లేక చనిపోవచ్చు, వృద్ధాప్యంలోనికి వెళ్ళి చనిపోవచ్చు అని చాలా కారణాలు చెబుతూ ఉంటారు. కానీ అసలైన కారణం ఏమిటి అనగానే దేవుని పిలుపు. దేవుని పిలుపు. ఎప్పుడైతే పరలోకము నుండి దేవుని యొక్క పిలుపు ఒక మనిషి విషయంలో జరుగుతుందో అప్పుడు ఆ మనిషి ఉన్న పలంగా శరీరమును విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, ఆత్మగా వెళ్ళిపోవాలి. జీవము కూడా అనగా ప్రాణము కూడా ఆ శరీరము నుండి వెళ్ళిపోవాలి. అప్పుడు ఆ శరీరము మరణిస్తుంది. అంటే చలనం ఉండదు, శరీరంలో జీవం ఉండదు, శరీరంలో చలనం ఉండదు, శరీరంలో ఇక బ్రతుకు ఉండదు. దానిని మరణం అంటారు. నరుని శరీరమునకు మరణము ఎప్పుడు సంభవిస్తుంది అనగానే దేవుని యొక్క పిలుపు ఎప్పుడైతే మనిషికి అనుగ్రహింపబడుతుందో అప్పుడు నరుని శరీరమునకు మరణము సంభవిస్తుంది అని మనం తెలుసుకోవచ్చు. ఇది అసలైనటువంటి కారణం, ప్రధానమైనటువంటి కారణం. చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఈ వాక్య భాగాన్ని మొట్టమొదట మనం ఆలోచిద్దాం. కీర్తనల గ్రంథానికి మనం వెళ్ళగలిగితే 90వ కీర్తన 3వ వాక్యాన్ని మీరు చూడండి. 90వ కీర్తన 3వ వాక్యం దైవజనుడైనటువంటి మోషే చేసిన ప్రార్థనగా ఈ కీర్తన మనకు కనిపిస్తుంది. 90వ కీర్తన 3వ వాక్యం. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. ఇక్కడ రాయబడిన ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు గమనించండి. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు అంటే మానవ శరీరాలను మట్టికి మార్చేస్తున్నాడు దేవుడు. మట్టి నుండి వచ్చినటువంటి శరీరాన్ని మరలా మట్టికి మార్చేస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు. మంటికి అనగా మట్టికి, నేలకు మార్చుచున్నావు. ఇలా మార్చే క్రమంలో నీవు నరులను పిలుస్తున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. తిరిగి రండి అని మనం ఆ పదాన్ని ఎప్పుడు ప్రయోగిస్తాం? వెళ్ళిన వారు ఎక్కడైనా ఒక ప్రదేశంలో ఉంటే తిరిగి రండి. మన ఇంటి దగ్గర నుండి ఎవరైనా మనవారు బయటకు వెళ్తున్నారనుకోండి, క్షేమంగా మరలా తిరిగి రండి అంటాం.
దేవుడు అదే మాదిరిగా మనుష్యులను తిరిగి రండి అంటున్నాడు. అంటే ఇక్కడి నుంచి వెళ్ళారు, మరలా తిరిగి రండి. ఒక బాధ్యతతో వెళ్ళారు, తిరిగి రండి. తిరిగి వచ్చిన తర్వాత ఆ ఆత్మ ఏ విధంగా భూమి మీద బ్రతికిందనే దానిని దేవుడు నిర్ణయిస్తాడు. ఆ ఆత్మ జరిగించినటువంటి క్రియలన్నిటిని దేవుడు బేరీజు వేస్తాడు. ఆ ఆత్మ నిత్య శిక్షకు వెళ్ళాలా లేక నిత్య రక్షణలో ప్రవేశించాలా అనేది దేవుడు అక్కడ నిర్ణయిస్తాడు. అయితే నరుని శరీరము యొక్క మరణము ఎప్పుడు సంభవిస్తుంది, ఎలా సంభవిస్తుంది అనగానే దేవుని యొక్క పిలుపును బట్టి నరులారా తిరిగి రండి అని దేవుడు సెలవిచ్చినప్పుడు మనుష్యులు మంటికి మారిపోతారు. మనుష్య బ్రతుకు మట్టికి చేరిపోతుంది. అంటే మనిషి ధరించుకున్నటువంటి శరీరం అప్పటి వరకు చలనము కలిగినదిగా, బ్రతుకు కలిగినదిగా, జీవము కలిగినదిగా కనిపించినప్పటికీ దేవుని పిలుపు అందుకోగానే మనిషి మరణమునకు వెళ్ళిపోతాడు. ఒకవేళ మీరు అడగచ్చు, ఒక యాక్సిడెంట్లో మనుషులు చనిపోయినప్పుడు, ఒక రోగంతో మనుషులు చనిపోయినప్పుడు, వృద్ధాప్యంలో ఏవైనా అవసరతలుండి మనుషులు ఆ అవసరతలు తీరక అందక చనిపోయినప్పుడు మరి దేవుని పిలుపుగా దానిని భావించవచ్చు అంటే తప్పనిసరిగా భావించాలి. ఈ భూమి మీద ఇవన్నీ కూడా మనకు కనిపించే కారణాలు, కానీ ఈ కారణాలన్నింటి వెనుక దేవుని పిలుపు ఉంది. దేవుని పిలుపు ఉంది. కొంతమంది అర్ధాంతరంగా తమ యొక్క తనువును చాలించుకోవాలనుకుంటారు. వారికి కూడా దేవుని పిలుపు ఉంది. వారు అలా చేయడం తప్పే, వారు అలా చేయకూడదు. అర్ధాంతరంగా మధ్యలో వారి యొక్క జీవితాన్ని ముగించుకోవాలనుకున్నారు. దేవుడు ఇంకా ఆయుష్ ఇద్దామనుకున్నాడు వారికి, కానీ వారే వద్దనుకున్నారు. అయినా సరే అది కూడా దేవుని పిలుపుగానే మనం భావించాలి. మీకు ఇది అర్థం కావాలంటే ఒక పరీక్ష రాస్తున్నటువంటి విద్యార్థుల సమూహాన్ని మనం చూస్తున్నప్పుడు వారికి పరీక్ష పేపర్ ఇచ్చిన తర్వాత ఇన్విజిలేటర్ ఏం చెబుతారు, మీకు ఒక 3 గంటల సమయం ఉంది, ఈ పరీక్ష పేపర్ రాయడానికి 3 గంటల సమయం ఉంది అంటారు. 3 గంటల సమయాన్ని మనం తీసుకోవచ్చు. ఆ ప్రశ్నపత్రానికి కావలసినటువంటి జవాబులు రాయు నిమిత్తము 3 గంటల సమయాన్ని మనం తీసుకోవచ్చు. కానీ కొంతమంది గంటకే పేపర్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఎందుకంటే వారు రాయలేకపోతున్నారు. పేపర్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు కదా, పేపర్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. అంటే ఇన్విజిలేటర్ వారిని అనుమతించాడు, బయటికి వెళ్ళిపోవడానికి ఇన్విజిలేటర్ అనుమతించాడు. అనుమతిస్తే వారు వెళ్ళిపోతున్నారు. వారు కోరుకున్నారు, ముందుగానే వెళ్ళిపోతామండి, 1 అవర్లో మేము ఎగ్జామ్ రాసాము, వెళ్ళిపోతామండి, ఇంక మేము రాయలేమండి అంటున్నారు. ఇన్విజిలేటర్ అనుమతించాడు అనుకోండి, వెళ్ళిపోతారు. 2 అవర్స్ ఎగ్జామ్ హాల్లో కూర్చొని తర్వాత వెళ్ళిపోయేవారు ఉంటారు. 3 అవర్స్ కంప్లీట్గా కూర్చొని వ్రాసిన వారు ఉంటారు. కొంతమంది పేపర్ లాగేసుకుంటున్నా సరే ఇంకా రాస్తాను అంటుంటారు. అయితే ఇన్విజిలేటర్ ఒప్పుకోడు. 3 అవర్స్ అయిపోయింది, పేపర్ ఇచ్చేయి అని లాగేసుకుంటాడు. ఇంకా రాద్దాం అనుకుంటారు, కానీ ఇన్విజిలేటర్ అనుమతించడు. ఈ ఉదాహరణను మీరు చక్కగా గమనించగలిగితే దేవుడు మనుషులకు కొంత ఆయుష్నిచ్చాడు. ఆ ఆయుష్ను మధ్యలోనే త్రుంచేసుకుని నేను వచ్చేస్తాను అంటే దేవుడు సరే అంటాడు. అంటే అక్కడ కూడా దేవుని పిలుపు ఉండాలి. కొంతమంది ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న బ్రతికేస్తారు. అంటే అక్కడ దేవుని పిలుపు లేదనమాట. ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నారు, నదిలోనో లేకపోతే ఎక్కడైనా ఒక నీటి ప్రవాహంలోనూ దూకేశారు, ఒక బావిలోనో ఎక్కడో దూకేశారు. అయినా సరే రక్షింపబడుతుంటారు. ఇంకా వీరికి నూకలు ఉన్నాయి అంటుంటారు. కొంతమంది ఏమైనా స్లీపింగ్ పిల్స్ తీసేసుకుంటారు. అయినా సరే హాస్పిటల్కి తగిన సమయంలో వెళ్ళి బ్రతికేస్తారు. మీకు అర్థమవుతుందా? కొంతమంది కిరోసిన్ పోసేసుకుని అంటించేసుకుంటారు. ఆ కాలిపోయిన దేహంతో ఇంకా బ్రతుకుతూనే ఉంటారు వారు. మీకు అర్థమవుతుందా? అంటే వారు చనిపోదాం అనుకున్నారు, కానీ దేవుడు వారికి అనుమతినివ్వలేదు. కొంతమందికి అనుమతినిచ్చేస్తుంటాడు. ఆలోచించండి. కొంతమంది ఆయుష్ తీరిపోతున్నా సరే ఇంకా బ్రతకాలి అనేటువంటి యావలో ఉంటారు. ఒప్పుకోడు, దేవుడు పేపర్ లాగేసుకున్నట్టుగా వచ్చేయండి అంటాడు. ఏది ఏమైనప్పటికీ దేనికైనా సరే దేవుని యొక్క పిలుపు ఉండాలి. మనిషి యొక్క మరణం అనగానే అది ఖచ్చితంగా దేవుని యొక్క పిలుపే. నరులారా తిరిగి రండని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఆయన మనుషులను మంటికి మార్చుచున్నాడు. కేవలం నరులు మాత్రమే కాదు కదండి, మన చుట్టూ జీవులు కూడా బ్రతుకుతున్నాయి కదా, వాటికి కూడా శరీరాలు ఉన్నాయి కదా. మరి వాటి విషయం ఏంటి? వాటిని కూడా దేవుడు ఎలాగ పిలుస్తాడా అంటే, వాటిని గూర్చి వ్రాయబడినటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. కీర్తనల గ్రంథంలోనే 104వ కీర్తన
29వ వాక్యాన్ని మీరు చూడండి. 104వ కీర్తన 29వ వాక్యం. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును. ఏవి? జీవులు, ప్రకృతిలో ఉన్నటువంటి జీవజాతులు. దేవుడు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును. నీవు వాటి ఊపిరి తీసివేయునప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలగును. నీవు వాటి ఊపిరి తీసివేయునప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలగును. అవి కూడా మట్టికే వెళ్ళిపోతున్నాయి. అయితే నరులారా తిరిగి రండని వాటి విషయంలో దేవుడు చెప్పాడు. ఎందుకంటే వాటిల్లో ఉన్నది కుమారుని ఆత్మ కాదు కదా. అవన్నీ కూడా దేవుని యొక్క మాటను బట్టి సృష్టింపబడ్డాయి. దేవదూతల వంటి స్వరూపాలవన్నీ, దేవదూతలవన్నీ. చూడండి, అందుకే వ్రాయబడిన మాట చూడండి. దేవుడు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలగును. దేవుడు వాటి ఊపిరిని తీసేస్తే అప్పుడు అవన్నీ కూడా చనిపోతాయి, మట్టి పాలైపోతాయి. దేవుడు ప్రతిరోజు కొన్నిటి ఊపిరిని తీసేస్తుంటాడు, మరలా నూతనంగా పుట్టిస్తూ ఉంటాడు. కొన్నిటి ఊపిరిని తీసేస్తుంటాడు, మరలా కొన్నిటిని పుట్టిస్తూ ఉంటాడు. ఇదంతా నిరంతరం మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఈ విషయాన్ని కీర్తనల గ్రంథంలో మనం గమనించవచ్చు. కనుక నరుల శరీరములు మరణమునకు చేరువవుతున్నాయంటే దేవుని యొక్క పిలుపును నరులు అందుకుంటున్నారు, శరీరమును విడిచిపెడుతున్నారు, శరీరము మరణిస్తుంది. ఆత్మ వెళ్ళిపోగానే జీవము కూడా వెళ్ళిపోతుంది. జీవాత్మ అన్నాడు అందుకే దేవుడు. జీవాత్మ వెళ్ళిపోతుంది, శరీరము మరణమవుతుంది, మట్టిలో పూడ్చబడుతుంది. ఇక ఆ శరీరంతో ఎవ్వరికి ఉపయోగం లేదు, మట్టిలో పూడ్చడమే. శరీరము మరణమునకు వెళ్ళిందంటే ఈ శరీరమునకు ఇక ఎటువంటి ఉపయోగం లేదు. ఈ శరీరము వలన ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదు. కనుక ఏం చేస్తారు? ఈ శరీరాన్ని మట్టిలో పూడ్చేస్తారు. ఎంత గొప్ప విలువైనటువంటి వ్యక్తి దేహాన్నైనా సరే, ప్రధానమంత్రి చనిపోయాడు, మరి అతని దేహాన్ని మనం దగ్గర పెట్టుకుందామంటే లేదు. ఒక ప్రెసిడెంట్ చనిపోయాడు, మరి అతని దేహాన్ని మన దగ్గర ఉంచుకుందామా అంటే లేదు. ఒక ఎమ్మెల్యే చనిపోయాడు, అతని దేహాన్ని మన దగ్గర ఉంచుకుందామంటే లేదు. ఒక ఎంపీ చనిపోయాడు, అతని దేహాన్ని మన దగ్గర ఉంచుకుందామంటే లేదు. ఒక ధనవంతుడు చనిపోయాడు, అతని దేహాన్ని మన దగ్గర ఉంచుకుందామంటే లేదు. ఎవరి దేహమైనా సరే పనికిరాదు. జీవాత్మ వెళ్ళిపోయిందంటే దేహము పనికిరాని స్థితిలోనికి వెళ్ళిపోతుంది. మౌన స్థితి అంటారు దానిని, మరణస్థితి. శరీరం మరణించిందంటే ఎవ్వరికీ కూడా ఉపయోగం లేదు. ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, మన చుట్టూ ఉన్నటువంటి జీవజాతులు చనిపోయినప్పుడు వాటి శరీరాలైనా చనిపోతూ ఉపయోగపడతాయి. ఎవరైనా భుజించడానికి చనిపోతే ఉపయోగపడతాయి కదా. మరి అలా చంపుకునే కదా తింటున్నారు. కోడిని చంపుకొని తింటున్నారు, మేకను చంపుకొని తింటున్నారు. కానీ మనిషిని ఎవరైనా తింటారా? మనిషి చనిపోతే సమాధి చేసేయాలి. ఇది ఇక్కడ ఆసక్తికరమైనటువంటి విషయం. అయితే అందరి దేహములు కూడా మట్టికే వెళ్ళిపోతున్నాయి. జీవుల దేహములు కూడా మట్టికే వెళ్ళిపోతున్నాయి. నరులు ఎప్పుడు మరణిస్తున్నారు అనగానే దేవుని యొక్క పిలుపుని అందుకుని నరులు మరణిస్తున్నారు. జీవులు ఎప్పుడు మరణిస్తున్నాయంటే దేవుడు వాటి ఊపిరి తీసివేయినప్పుడు జీవులు మరణిస్తున్నాయి. జీవజాతులు ప్రాణము విడిచి మట్టిపాలైపోతున్నాయి. అలాగే యోబు గ్రంథంలో కూడా జీవజాతులను గూర్చి వ్రాయబడినటువంటి ఒక చక్కని వాక్య భాగాన్ని మనం చూద్దాం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 10వ వాక్యాన్ని మీరు చూడండి. యోబు గ్రంథము 12వ అధ్యాయము 10వ వాక్యం. జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమునున్నవి కదా. జీవరాశుల ప్రాణము, మనుషుల ఆత్మలు దేవుని వశమున ఉన్నవి అని ఇక్కడ గ్రంథకర్త ఆ సందర్భంలో మాట్లాడుతున్నాడు. మన చుట్టూ జీవజాతులు కోట్ల కొలదిగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయన వశమున ఉన్నవే. కోట్ల కొలదిగా ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా దేవుని వశమున ఉన్నవే. జీవరాశుల ప్రాణము, వాటి ప్రాణమును దేవుడు తీసేస్తే అవి మట్టిపాలైపోతున్నాయి. మరణాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. శరీరము యొక్క మరణము, జీవరాశుల ప్రాణము, మనుషులందరి ఆత్మలు. మనుషుల దగ్గరకు వచ్చేసరికి ముఖ్యమైనది ఆత్మ. కనుక మనుషులందరి ఆత్మలు ఆయన వశమునున్నవి కదా. నరులారా తిరిగి రండి అనగానే నరులందరూ వచ్చేయాలి, దేహములను విడిచిపెట్టి వచ్చేయాలి. ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథము ద్వారా చక్కగా మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే యోబు గ్రంథంలో 34వ అధ్యాయము 14వ వాక్యం నుండి మీరు చూడండి.
యోబు గ్రంథము 34వ అధ్యాయము 14వ వాక్యం నుండి, ఆయన అనగా దేవుడు తన మనస్సు తన మీదే ఉంచుకొనిన ఎడల, తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకొనిన ఎడల, శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరల ధూళి అయిపోవుదురు. ధూళి అంటే మట్టి, మన్ను. జాగ్రత్తగా గమనించండి మాటలు. ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకొనిన ఎడల, తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తీసుకొనిన ఎడల, తిరిగి తీసుకుంటున్నాడు ఆయన. పంపించాడు, మరలా తిరిగి తీసుకుంటున్నాడు. నరులారా తిరిగి రండి. తాను ఇచ్చినటువంటి తన భాగం, తన శ్వాస నిశ్వాసాలను తిరిగి తన యొద్దకు తీసుకొనిన ఎడల శరీరులందరూ ఏకముగా నశించెదరు. అంటే భూమి మీద శరీరుల యొక్క బ్రతుకు కనిపించదు. నరులు అనగా వారి యొక్క దేహములు, ఆత్మ అయితే వచ్చేస్తుంది దేవుని దగ్గరికి, ఆత్మ వచ్చేస్తుందనే కదా చెప్పాడు మొట్టమొదటి భాగంలో. ఆ తర్వాత భాగంలో ఏమంటున్నాడు? శరీరులందరూ ఏకముగా నశించెదరు. ఈ శరీరములన్నీ కూడా మరలా ధూళి అయిపోవుదురు. అంటే ఒకప్పుడు ధూళిలో నుండి వచ్చాయి, మరలా ధూళి అయిపోవుదురు. మరణం అనగానే శరీరము మట్టిలోనికి వెళ్ళటం, జననం అనగానే మట్టిలో నుండి శరీరం రావటం. అంటే తల్లి గర్భంలో నుండి మనం వస్తున్నాం, మొదటి మనిషి మట్టిలో నుండి వచ్చాడు. ఆ మనిషి నుండి, ఆ శరీరము నుండి మనం అందరం వచ్చాం. మట్టిలో నుండి వచ్చిన శరీరం మరలా మట్టిలోనికి వెళ్ళడమే మరణం. అర్థమవుతుందా మీకు? మట్టిలో నుండి వచ్చినటువంటి మానవ దేహము దేవుడు ఆయుష్నిచ్చినంత వరకు భూమి మీద బ్రతికి తర్వాత మట్టిలోనికి వెళ్ళిపోవడం. దేవుడు తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకుంటే మట్టిలోనికి మరలా శరీరం వెళ్ళిపోతుంది. అదే మరణం. అదే మరణం. చాలా సులభంగా దేవుడు చెబుతున్నాడు, చాలా సరళంగా దేవుడు చెబుతున్నాడు. అర్థం చేసుకోవాలి మీరు ఈ విషయాన్ని. ఎప్పుడు కూడా మీరు మర్చిపోకూడదు. నరుని శరీరము యొక్క మరణము ఏ విధంగా సంభవిస్తుంది అంటే, దేవుని పిలుపుని అందుకుని నరులు చనిపోతారు. ఆత్మ దేవుని యొద్దకు వెళుతుంది, శరీరము మట్టిలోనికి వెళుతుంది. శరీరులందరూ ఏకముగా నశించెదరు. ఆయన తన శ్వాస నిశ్వాసములను తిరిగి తన యొద్దకు తీసుకుంటే శరీరులందరూ ఏకముగా నశించెదరు. నరులు అనగా ఆ శరీరాలు మరలా ధూళి అయిపోవుదురు. మరలా ధూళి అయిపోవుదురు. ఒకప్పుడు ధూళే, ఒకప్పుడు మట్టే, ఒకప్పుడు నేలమట్టే, మరలా నేలమట్టిగా మారిపోతారు. మరలా ధూళి అయిపోవుదురు అని పరిశుద్ధ గ్రంథమును బట్టి మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మీకు అర్థమైంది కదా? ఇప్పుడు దేవుడు మానవ శరీరాన్ని భూమి మీద బ్రతకటానికి ఆత్మతో జీవముతో నింపాడు. కొంత ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత శరీరము మరణమునకు చేరువవుతుంది. ఈ మధ్యకాలంలో అనగా ఆయుష్కాలంలో, మనం బ్రతుకుచున్నటువంటి కాలంలో మానవ శరీరం ఎలా ఉండాలి? ఆరోగ్యకరంగా ఉండాలి. ఆరోగ్యకరంగా ఉండాలి. ఇక్కడ ఈ విషయాన్ని కూడా చక్కగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ విషయాన్ని మీకు ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, చాలామంది బ్రతికి ఉండగానే మరణాన్ని రుచి చూసేస్తున్నారు. ఏ విధంగా? రోగాల బారిన పడి బ్రతికి ఉండగానే మరణాన్ని చూసేస్తున్నారు. ఏమంటే ఒక భయంకరమైనటువంటి రోగము చేత పీడింపబడుతూ బ్రతకడం అసలు అది బ్రతికేనా? ఎప్పుడు మరణం సంభవిస్తుందో అని ఎదురు చూస్తూ బ్రతకడం అసలు అది బ్రతికేనా? అసలు దేవుడు ఈ శరీరాన్ని మనకు ఎలా ఇచ్చాడు? ఆరోగ్యకరమైనదిగా ఇచ్చాడు. మనిషికి దేవుడు ఈ దేహాన్ని ఎలా ఇచ్చాడు? ఆరోగ్యకరమైనదిగా ఇచ్చాడు. మరి ఈ రోగాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ రోగాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మనిషి చేస్తున్నటువంటి తప్పుల వలన, మనిషి చేస్తున్నటువంటి పాపముల వలన రోగములు ప్రవేశించాయి. ఇది దేవుని శాపం. ఎందుకంటే దేవుని దగ్గర ఎప్పుడు పరిశుద్ధత ఉండాలి. దేవుడు ఎప్పుడు పవిత్రతను కోరుకుంటున్నాడు. మనిషి దేవుని మాటను పట్టించుకోకపోవడం వలన, దేవుని ఆజ్ఞను అతిక్రమించటం వలన తన బ్రతుకులో పాపమును జరిగిస్తున్నాడు. పాపము ఊరకనే ఉండదు. మనిషి బ్రతుకు కాలంలో కూడా ఈ పాపము మనిషికి రోగాలను ఇస్తుంది.
మనిషి రోగం బారిన పడ్డాడు అంటే ఆ బ్రతుకు దుర్భరంగా ఉంటుంది. చిన్నపాటి రోగాలైతే పర్వాలేదు, మనం వాటిని సహిస్తూ వెళ్ళిపోతాం. కానీ రోగం ముదిరిందంటే, రోగం భయంకరమైనదైతే, రోగము ప్రాణాంతకమైనదైతే ఎంత కష్టం చెప్పండి. ఈరోజు ఎన్ని సమస్యలతో మనుషులు ఇబ్బంది పడుతున్నారు మీరు ఆలోచన చేయండి. అసలు రోగం లేని మనిషి ఎక్కడైనా ఉన్నాడా? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమంటుంది? ప్రతి మనిషికి రోగం ఉంది, రోగం లేనివాడు మనిషే కాదు అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ లోక సంబంధమైనటువంటి ఒక సంస్థ ఏమంటుంది? మనుషులందరికీ రోగాలు ఉన్నాయి, రోగం లేనివాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు మనిషే కాదు అంటుంది. సరే, ఏవో చిన్నపాటి రోగాలతో మనం ఉంటే ఏదో విధంగా బ్రతుకును నెట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం. కానీ ప్రాణాంతకమైనటువంటి రోగాలు మనకు వచ్చేస్తే, భయంకరమైనటువంటి రోగముల చేత మనం పీడింపబడుతూ ఉంటే బ్రతికుండగానే మరణమును చూస్తామండి. కనుక ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు మనకు చక్కని శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరాన్ని మనం పాడు చేసుకోకూడదు. ఎందుకు పాడు చేసుకోకూడదు? దేవుని కొరకు మనము చక్కగా బ్రతుకు నిమిత్తము ఈ శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి. దేవుడిచ్చినటువంటి ఆయుష్లో మనం సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడా, లేక ఒక విపరీతమైనటువంటి రోగముతో మనం పీడింపబడుతూ బాధపడుతూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడా? అలా అనుకుంటే దేవుడు మనకు ముందుగానే రోగగ్రస్తమైనటువంటి శరీరాన్ని ఇచ్చును కదా. పసిపిల్ల దేహం ఎలా ఉంటుంది? ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఈరోజు పసిపిల్లలు కూడా రోగాల బారిన పడిపోతున్నారు. తల్లులు సరైనటువంటి ఆహార నియమాలు పాటించక, సరైనటువంటి ఔషధాలు తీసుకోక, సరైన జాగ్రత్తలు తీసుకోక పిల్లలను కంటున్నప్పుడు ఎన్నో జన్యుపరమైనటువంటి లోపాలు ఉంటున్నాయి. అలాగే భయంకరమైనటువంటి రోగాలు కూడా పిల్లలు శిశువులుగా ఉన్నప్పుడే వారికి వచ్చేస్తున్నాయి. అందుకే చిన్నప్పుడే వ్యాక్సినేషన్స్ కూడా ఇస్తున్నారు. ప్రియులారా, ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు అంటున్నాడు, మీ శరీరము ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత కాలం కూడా ఆరోగ్యవంతంగా ఉంటే ఆ ఆరోగ్యకరమైనటువంటి శరీరాన్ని దేవుని సేవలో మీరు వినియోగించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అది దేవుని యొక్క సంకల్పం, దేవుని ఆశ. కానీ మనుషులు తగు జాగ్రత్తలు తీసుకోకుండా శరీరాన్ని ఇష్టానుసారంగా వినియోగిస్తూ దేవుని సేవ ఉన్నదని మరచిపోయి ఈ శరీరానికి పుట్టెడు రోగాలు తెచ్చుకుంటున్నారు. పుట్టెడు రోగాలు. దైవజ్ఞానం మనిషిని సంతోషంగా జీవింపజేస్తుంది. ఈరోజు మనుషులలో దైవజ్ఞానం లేదు. కొంతమంది ఈ రోగాలు వస్తున్నాయని భయపడుతూ శరీర సంబంధమైనటువంటి సాధకాలు చేసుకుంటున్నారు. అంటే ఎక్సర్సైజులు చేస్తూ ఉంటున్నారు, తర్వాత మంచి మంచి ఆహార పదార్థాలు తీసుకోవటానికి, మంచి ఆహార నియమాలు పాటించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దానివలన సరిపోతుందా? నీ ఆరోగ్యం చక్కగా ఉన్నా ఆ ఆరోగ్యం, ఆ చక్కని శరీరం దేవుని సేవలో వినియోగింపబడకపోతే ప్రయోజనమే ఉంది? నీ ఇష్టాన్ని నీవు నెరవేర్చుకుంటావు, తర్వాత ఎప్పటికైనా మరణిస్తావు, ఆ తర్వాత నీ ఆత్మ నిత్య నరకాగ్నికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు మనకిచ్చినటువంటి శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచుకోవాలి. ఆరోగ్యకరంగా ఉన్నటువంటి ఈ శరీరాన్ని దేవుని సేవలో మనం వినియోగించాలి. అది సరైనటువంటి విధానం. ఎప్పుడైతే దేవుని జ్ఞానము మనకు అనుగ్రహింపబడుతుందో, పరిశుద్ధ గ్రంథంలోని దేవుని మాటలు ఎప్పుడైతే మనకు చక్కగా ఈ విధంగా అర్థమవుతాయో, అప్పుడు మన శరీరాన్ని మనం ఆరోగ్యకరంగా ఉంచుకోగలం. దేవుని యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది. ఏ పాపము మన జోలికి రాదు, ఏ శాపము మన జోలికి రాదు. మనము పరిశుద్ధులుగా, పవిత్రులుగా క్రీస్తు యేసు మార్గంలో కొనసాగితే మనకు చక్కని ఆరోగ్యం ఉంటుంది. మనము ఆ ఆరోగ్యము కలిగినటువంటి శరీరాన్ని దేవుని సేవలో కూడా వినియోగించడానికి అవకాశం ఉంటుంది. ఆత్మ నిత్యత్వానికి వెళ్ళేటువంటి గొప్ప భాగ్యం కూడా దక్కుతుంది. అందుచేతనే ఇప్పుడు దేవుడు రాయించిన మాటలు చూడండి. ఇందు విషయమై దేవుడు పొందుపరిచినటువంటి చక్కని సంగతులను మీకు పరిచయం చేస్తాను. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వాక్యం నుండి మీరు చూడండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వాక్యం నుండి, నా కుమారుడా, దేవుడు అంటున్నాడు, నా కుమారుడా నా మాటలను ఆలకింపుము. దేవుని మాటలంటే ఏమనుకుంటున్నారు? అదొక మతం అనుకుంటున్నారా? దేవుని మాటలంటే ఒక మతం అనుకుంటున్నారా? కాదు. నీ బ్రతుకును పండించేవి, నీ బ్రతుకును చక్కదిద్దేవి అని దేవుడు సెలవిస్తున్నాడు.
నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. ఇదిగో నా వైపు తిరుగు, నా మాటలను వినడానికి ఆసక్తిని కనపరచు, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నా మాటలను చూడు, నా వాక్యముల మీద దృష్టి పెట్టు అని దేవుడు కోరుకుంటున్నాడు. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దేవుని వాక్యం విను, దేవుని వాక్యాన్ని చదువు, నీ హృదయంలో దేవుని వాక్యాన్ని భద్రం చేసుకో. దేవుని వాక్యం వలన ఉపయోగం ఏంటి అని అడుగుతావా? చూడండి ఏమంటున్నాడు దేవుడు, దొరికిన వారికి, ఎవరికైతే అద్భుతమైనటువంటి సత్యవాక్యము దొరుకుతుందో, ఎవరికైతే నిర్మలమైన పాల వంటి శ్రేష్టమైన వాక్యం దొరుకుతుందో, అటువంటి వారికి, దొరికిన వారికి అవి జీవమునిస్తాయి. వాక్యంలో పెట్టాడు దేవుడు జీవమును. ఈరోజు శరీర సంబంధంగా ఇవి మంచి ఫలాలండి, ఇవి మంచి మాంసకృతులు కలిగినటువంటి పదార్థాలండి, ఇది చాలా మంచి ఆరోగ్యకరమైనటువంటి పదార్థం అండి, ఇది మంచి ఆరోగ్యకరమైనటువంటి పానీయం అండి. చాలామంది చాలా చెబుతుంటారు కథలు. ఇది మీరు త్రాగితే నిత్య యవ్వనంలో ఉంటారు, ఈ పదార్థాన్ని మీరు తింటే అసలు మీకు రోగం అనేది రాదని చాలామంది చాలా చెబుతూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు చూడండి, నా మాటలను వినండి, నా మాటలను చూడండి, చదవండి, నా మాటలను హృదయంలో భద్రం చేసుకోండి. అవి సరిగ్గా మీకు సత్యమైనవిగా బోధింపబడినప్పుడు అవి మీకు దొరికితే మీకు జీవమే. భూమి మీద మీరు బ్రతికి ఉన్నంతకాలం కూడా అవి మీకు జీవాన్నిస్తూ ఉంటాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుని మాటలు ఔషధముల వంటివి. ఈరోజు ఔషధాలు చాలా ఉన్నాయి బయట, మెడికల్ షాప్లో మెడిసిన్స్ చాలా ఉన్నాయి కదా. వాటిలో ఏది మీరు తీసుకున్నా కానీ దానికి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈవెన్ మీరు జ్వరం తగ్గించుకోవడానికి పారాసెటమాల్ తీసుకున్న దానికి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్ అది జీర్ణ వ్యవస్థ మీద దుష్ప్రభావాన్ని చూపిస్తుంది, అలాగే మిగిలినటువంటి అవయవాల మీద దుష్ప్రభావాలను చూపిస్తుంది. అలా ఏ మందు మీరు తీసుకున్నా, నాట్ ఓన్లీ పారాసెటమాల్, ఏ మందు మీరు తీసుకున్నా దానికంటూ ఒక దుష్ప్రభావం ఉంటుంది. కానీ ఒక రోగాన్ని తగ్గించుకోవాలనుకుంటే సైడ్ ఎఫెక్ట్ ఉన్నా కానీ మీరు ఆ యొక్క ఔషధాన్ని తీసుకోవలసినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతానికి. కానీ దేవుని మాటలు సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి ఔషధాలు. అసలు సైడ్ ఎఫెక్ట్ ఏముంది? పూర్తిగా మీకు మంచి చేస్తుంది. దేవుని వాక్యం వినండి, దేవుని వాక్యం చదవండి, దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోండి. నిజంగా మీకు సత్యవాక్యమే దొరికేస్తే, శ్రేష్టమైనటువంటి జీవము కలిగిన దేవుని మాటలే మీ చెవిని పడితే, మీరు వాటిని చదవగలిగితే అవి మీకు జీవము. చూడండి దేవుడు అంటున్నాడు చూడండి, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు. ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? ఎప్పుడైతే దేవుని మాటలను స్వచ్ఛమైనవిగా శ్రేష్టమైనవిగా మీరు వింటారో అవి మీ శరీరమునకు కూడా, అవి సర్వ శరీరమునకును ఆరోగ్యమునిచ్చును. వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిస్తాయి దేవుని మాటలు. ఆలోచిస్తున్నారా? దేవుని మాటల వలన అంత గొప్ప ప్రయోజనం ఉంది. నిజంగా దేవుని మాటలు మీ హృదయంలో ఉంటే మీరు మద్యం దుకాణానికి వెళ్తారా? ఒక సిగరెట్ కాల్చాలనుకుంటారా? డ్రగ్స్ మీకు దొరికినప్పుడు వాటిని సేవించాలనుకుంటారా? లేకపోతే ఇంకా ఏవైనా ఆరోగ్యాన్ని చెడదీసేటువంటి కార్యక్రమాలు ఉంటే వాటిలోనికి మీరు వెళ్ళాలనుకుంటారా? లేదు కదా. దేవుని వాక్యం మిమ్మల్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటుంది. సత్యమైన వాక్యం అన్నాను అందుకే, స్వచ్ఛమైన వాక్యం, సత్యమైన వాక్యం, నిర్మలమైన పాల వంటి బోధ. ఇటువంటి బోధ మీరు విన్నప్పుడు, ఆ బోధలో మీరు ఉన్నప్పుడు, ఆ బోధతో మీ హృదయం నిండినప్పుడు మీ సర్వ శరీరమునకు కూడా ఆరోగ్యమే. అవి మీకు జీవాన్నిస్తాయి. కనుక మీరు బ్రతికినంతకాలం కూడా రోగం లేకుండా ఆరోగ్యకరంగా, ఆనందదాయకంగా దేవుని సేవలో ఈ శరీరాన్ని వినియోగించు నిమిత్తము మీరు బ్రతికితే అది దేవుని దృష్టికి చాలా గొప్ప విషయం. దేవుడు అలాగే ఉండాలని కోరుకుంటున్నాడు. అలా ఉండాలంటే దేవుని మాటలు మీలో భద్రపరచబడాలి. దేవుని వాక్యమే మీకు జీవమునిస్తుంది. అలాగే లేవీయ కాండములో ఇశ్రాయేలీయులకు దేవుడు ఆజ్ఞలను జారీ చేస్తున్నప్పుడు చెప్పినటువంటి సంగతులను కూడా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రంలో దేవుని మాటలు ఉన్నాయి. దేవుని మాటలను వీరు విని వాటి ప్రకారం నడుచుకుంటే వీరికి జీవం. ఒకవేళ నడుచుకోకపోతే,
దేవుని మాటలను పెడచెవిని పెడితే ఏం జరుగుతుందో దేవుడు చెప్పాడు చూడండి. లేవీయ కాండము 26వ అధ్యాయము 14వ వాక్యం నుండి. లేవీయ కాండము 26వ అధ్యాయము 14వ వాక్యం నుండి చూడండి. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడలను, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహ్యించుకొనిన ఎడలను, నేను మీకు చేయునదేమనగా మీ కన్నులను క్షీణింపజేయునట్టియు ప్రాణమును ఆయాసపరచునట్టియు తాప జ్వరమును క్షయ రోగమును మీ మీదకి రప్పించెదను అన్నాడు దేవుడు. అంటే ఎప్పుడైతే దేవుని మాటలు మనుషులలో ఉండవో, మనుష్య సమాజంలో దేవుని మాటకు విలువ ఉండదో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? రోగానికి అనుమతినిస్తాడు, వెళ్ళమంటాడు రోగాన్ని. ఒక క్షయరోగము, ఒక తాపజ్వరము, ఈ ఉదాహరణలు. ఇటువంటి రోగాలు ఈరోజు పుట్టెడున్నాయి, మనుషులను చాలా ఇబ్బంది పెడుతున్నాయి, మనుష్య జీవితాలను నాశనం చేస్తున్నాయి. ఆసుపత్రులన్నీ నిండిపోతున్నాయి, మెడికల్ షాపుల దగ్గర అసలు మందులు దొరకటం లేదు. ఈరోజు మనుషులు ఎక్కువగా ఖర్చు పెడుతున్నది ఆరోగ్యం మీదే. ఒక వయసు దాటిన తర్వాత వారి రోగాల మీద వారు ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు. సమయం అంతా దానికే పోతుంది. ఎందుకు అసలు ఇటువంటి పరిస్థితి ఎందుకు తలెత్తింది? దేవుని మాటలు చూడండి. దేవుని వాక్యమును పట్టించుకొని సమాజం రోగగ్రస్తమైన సమాజంగా మారిపోతుంది. బ్రతికుండగానే వారు మరణాన్ని చూస్తారు, ఎప్పుడో మరణం కాదు. కొంతమంది జీవితాలను మీరు చూడండి, బెడ్కి వారు పరిమితం అయిపోతారు. ఇక బెడ్ రిడెన్ పేషెంట్స్ అంటారు. అంటే వారికి లేచి తిరిగేటువంటి అవకాశం ఉండదు, అన్ని పదార్థాలు తినేటువంటి అవకాశం ఉండదు. రోజు మందుల మీదే వారు జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఏదో ఒక రోజు టపీమంటారు. ఏమి ఉపయోగం ఉందో చెప్పండి అటువంటి జీవితాల వలన? కనుక మన బ్రతుకులను చక్కగా దేవుని సేవలో మనం కొనసాగించుకోవాలి. ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలి. ఆరోగ్యం కాపాడబడాలి అంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి. దేవుని వాక్యం చేత మనం నడిపింపబడుతూ ఉండాలి. దేవుడు చెప్పాడు, నా వాక్యానికి మీలో చోటు లేనప్పుడు మీరు రోగాలతో నిండిపోతారు, మీరు మరణమునకు చేరువవుతారు అన్నాడు. ఆ తర్వాత, మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంటను తినెదరు, నేను మీకు పగవాడనవుదును, మీ శత్రువుల ఎదుట మీరు చంపబడెదరు, మీ విరోధులు మిమ్ము నేలెదరు, మిమ్మును ఎవరునూ తరుమకపోయినను మీరు పారిపోయేదరు. ఇవన్నీ సంభవించినను మీరు ఇంకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మును దండించెదను అంటున్నాడు దేవుడు. అంటే మీరు ఒక్కొక్క విషయం జరుగుతున్నప్పుడైనా సరే కనీసం గమనించండి, మార్పును పొందండి, తిరగండి దేవుని వైపు. లేదు ఇంకా నేను మొండిగా పాపముని జరిగిస్తాను, నా ఇష్టం నాది, నేను దేవుని మాటలను పట్టించుకోను, దేవుని మాటలను వినే తీరిక నాకు లేదు, దేవుని వాక్యంతో నా హృదయాన్ని నింపుకునే ఆసక్తి నాకు లేదు అనుకుంటే 7 దేవుడు మరలా మిమ్మల్ని దండించేస్తాడు. ఇప్పుడున్నటువంటి రోగాలు కొద్ది రోగాలే అనుకున్న ఈ ప్రవర్తన ఇంకా ఇలా కొనసాగితే, ఈ పాపపు జనులు తమ పాపములను మానకుండా ఇంకా ఇలాగే కొనసాగించుకుంటూ వెళితే మరి 7 దేవుడు దండిస్తాడు. భయంకరమైనటువంటి అనేక రోగాలు మానవాళిని చుట్టుముడతాయి. వారు బ్రతికుండగానే మరణాన్ని చూస్తారు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక దీనికి పరిష్కారం ఏంటి? దేవుని మాటలను మనుషులు వినాలి. మాకు దేవుని మాటలతో పని లేదండి, మేము ఎక్సర్సైజులు చేసుకుంటాం, మంచి ఆహారాన్ని తింటాం, మా దగ్గర చాలా ధనం ఉంది అని మీరు అనుకున్నా అది కొంచెము మట్టుకే ప్రయోజనకరం అవుతుంది, కానీ మీకు నిత్యత్వాన్ని అయితే ఇవ్వదు. ఆ విషయాన్ని కూడా దేవుడు చెప్పాడు. ఒక్కసారి ఆ వాక్య భాగాన్ని ఇప్పుడు మీరు చూడండి. పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యాన్ని చూడండి. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యం. శరీర సంబంధమైన సాధకం. ఈరోజు కొంతమంది అయితే ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటున్నారు. అబ్బో వారికి ఆ రోగాలు వచ్చేసాయంట, అబ్బో వీరికి ఈ భయంకరమైనటువంటి జబ్బులు వచ్చేసాయంట, మనకు అలా రాకుండా ఉండాలంటే ఇప్పుడే మనం జాగ్రత్త పడాలి అని కొంతమంది ఏం చేస్తున్నారు? శరీర సంబంధమైన సాధకం చేసుకుంటున్నారు. సాధకం మంచిదే, దేవుడు ఇక్కడ కూడా మంచిదని చెప్పాడు. కానీ దేవుని వాక్యం నీలో లేకుండా, దేవుని వాక్యాన్ని నీవు వినకుండా, దేవుని వాక్యంతో నీ హృదయాన్ని నింపుకోకుండా, దేవుని వాక్యపు వెలుగులో నీవు నడవకుండా కేవలం శరీర సంబంధమైన సాధకం ఒకటే సరిపోతుంది అనుకుంటే నువ్వు పిచ్చోడే మరలా. ఎందుకంటే నీకు దీర్ఘకాలిక ప్రయోజనం ఉండదు, నీ ఆత్మ నిత్యత్వంలో ప్రవేశించదు. అప్పుడు ఎందుకు? నువ్వు ఎంత బాగా బ్రతికినా ఉపయోగం ఏముంది?
కనుక చూడండి, ఈ మాటలు చూడండి. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును. కొంచెము మట్టుకే అంటే దేవుడిచ్చినటువంటి ఆయుష్ మేరకు మహా అయితే. చక్కగా నీవు అన్ని ఆహార నియమాలు పాటించేస్తే, ఆరోగ్య నియమాలన్నీ పాటించేస్తే కొంచెము మట్టుకు నీకు ప్రయోజనకరం. కానీ దైవభక్తి, ఎప్పుడైతే నీవు దేవుని వాక్యాన్ని అంగీకరించి దేవుని వాక్యం ప్రకారం నడుచుకుంటావో అప్పుడు ఆ దైవభక్తి ఎప్పటి జీవము విషయంలోనూ, అలాగని దైవభక్తిలో ఉంటే ఎప్పటి జీవం విషయంలో నీకేం ప్రయోజనం ఉండదని దేవుడు అన్నాడా? లేదు. ఎప్పటి జీవం విషయంలో కూడా నిన్ను దేవుని వాక్యం కాపాడుతుంది. ఏ రోగం నీ ధరిని చేరనివ్వకుండా, నీవు రోగకరమైన పరిస్థితుల్లోనికి వెళ్లకుండా దేవుని వాక్యం నిన్ను కాపాడుతుంది. దేవుని వాక్యము నీకు రక్షణ. దేవుని వాక్యము నీ హృదయంలో భద్రపరచబడితే, దేవుని వాక్యపు వెలుగులో నీవు నడుచుకుంటూ ఉంటే, దేవుని వాక్యం నీకు ఎంత గొప్ప కంచుకోటలా ఉంటుందో తెలుసా? ఏ రోగము కూడా నీ దరికి రాదు. ఎందుకంటే నీవు పరిశుద్ధుడవు, నీవు పవిత్రుడవు. ఒకవేళ ఎటువంటి రోగము నీకు వచ్చేటువంటి ప్రమాదం ఉన్నా దేవుడు నీకు మరలా దానిని తగ్గించుకునేటువంటి, దానిని పూర్తిగా తొలగించుకునేటువంటి అవకాశాన్ని దయచేస్తాడు. ప్రకృతిలో ఆయన సృష్టించినటువంటి పదార్థాలను నీకు చేరువ చేసి, ఆ ఔషధాలను నీకు చేరువ చేసి నిన్ను ఆయన ఆదుకుంటాడు. ఎందుకంటే దేవుని వాక్యం నీలో ఉన్నప్పుడు ఆయనకు నీవు కుమారుడవు, ఆయన కొరకు నీవు బ్రతుకుతున్నావు. కనుక నీ పరిస్థితిని ఆయన చక్కదిద్దుతాడు. కనుక దైవభక్తి ఎప్పటి జీవము విషయంలోనూ, తర్వాత రాబోవు జీవము విషయంలోనూ అది చాలా గొప్పది. రాబోవు జీవం అది 70 ఏళ్ళు 80 ఏళ్ళు కాదు, నిత్యత్వం. అది అంతులేని జీవితం. అది రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఇప్పుడు చెప్పండి, శరీర సంబంధమైనటువంటి సాధకాలు చేసుకోవడానికి మాత్రమే మనం ప్రయత్నం చేద్దామా? దైవభక్తిని మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దామా? దైవభక్తి మనం కలిగి ఉంటే ఆల్ ఇన్ వన్ అంటే ఇప్పటి జీవం విషయంలో, రాబో జీవం విషయంలో కూడా వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలోనూ ప్రయోజనకరమవును. లేదు, శరీర సంబంధమైనటువంటి సాధకం ఒకటే చేస్తాను అంటే ఒక సబ్జెక్టు ఒక పాఠం, అది అక్కడితో ఆగిపోతావా? మరి మిగిలిన సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయిపోతావు. ఆల్ ఇన్ వన్ అన్నీ చదవాలి నువ్వు. అప్పుడు అన్ని సబ్జెక్ట్స్లో మంచి మార్క్స్ వస్తే నువ్వు పాస్ అయినట్టు కదా. అలాగే నీవు ఇప్పటి జీవం విషయంలోనూ, రాబో జీవం విషయంలో కూడా సంతోషంగా జీవమును కలిగే నీవు బ్రతకాలి అంటే, నిత్యత్వాన్ని పొందాలి అంటే దైవభక్తి ఇక్కడ చాలా ప్రధానమైనది, ప్రాముఖ్యమైనది. అదే చెప్పాడు దేవుడు సామెతల గ్రంథంలో. ఆయన చెప్పింది అదే. తిమోతికి పౌలు గారు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ ప్రేరణతో ఇక్కడ ఈయన పలికింది ఇదే. ఆలోచించండి. దైవభక్తి అంటే దేవుని వాక్యమును మీరు చక్కగా నేర్చుకోవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని సత్యమైనదిగా, స్వచ్ఛమైనదిగా మీరు అంగీకరించాలి, మీ హృదయంలో భద్రపరుచుకోవాలి. ఆ దేవుని వాక్య ప్రకారం మీరు నడుచుకోవాలి. అలా నడుచుకున్నప్పుడు మీ సర్వ శరీరమునకు కూడా ఆ దేవుని వాక్యము ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే రాబోవు జీవం విషయంలో కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. రాబో జీవం విషయంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. కనుక ప్రియులారా, ఈ విషయాలను చక్కగా మీరు అంగీకరించాలి, అర్థం చేసుకోవాలి, దైవ చిత్తానుసారంగా మీరు నడుచుకోవాలి. ఇక్కడ మరొక సందేహం మీకు కలగవచ్చు. అదేమిటంటే, మరి శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచుకోవాలి అంటున్నారు, శరీరాన్ని చక్కగా మనము చూచుకోవాలి అంటున్నారు, దీనిని రోగం బారిన పడకుండా జాగ్రత్త చేసుకోవాలి అని అంటున్నారు. మరి ఇలా చేస్తే మనము శరీరపు మోజులో పడిపోయినట్టుగా ఉంటుందేమో. ఎందుకంటే దేవుడు శరీర కార్యములు మంచివి కాదన్నాడు, అలాగే శరీర సంబంధమైన బ్రతుకు మనకు తగదన్నాడు. మరి దీనిని ఎలా అర్థం చేసుకోవాలని మీరు అడగచ్చు. ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచుకోమంటున్నాడు అంతే తప్ప శరీరాన్ని సుఖపెట్టుకోమంటలేదు. శరీరాన్ని సుఖపెట్టుకోవడం వేరు, శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచుకోవడం వేరు. ఇది మీకు అర్థం కావాలంటే ఒక విషయం చెబుతాను, జాగ్రత్తగా ఆలోచించండి. ఏదైనా ఒక పనిముట్టు ఉందనుకోండి, ఏదైనా ఒక పనిముట్టు, ఒక స్క్రూ డ్రైవర్ని పనిముట్టుగా మీరు తీసుకోండి, ఉదాహరణకు తీసుకోండి. ఈ స్క్రూ డ్రైవర్ చక్కగా మనము ఏదైనా స్క్రూ ఓపెన్ చేయడానికి కానీ లేకపోతే స్క్రూ టైట్ చేయడానికి కానీ ఉపయోగించుకుంటాం. అది ఆ పనిలో ఉపయోగపడినప్పుడు అది ఉండటానికి ఒక అర్థం ఉంది.
ఆ స్క్రూ డ్రైవర్ స్క్రూస్ని ఓపెన్ చేయాలి లేక టైట్ చేయాలి. ఆ పనికి అది ఉపయోగపడాలి. అలా కాకుండా స్క్రూ డ్రైవర్ ఉంది కానీ స్క్రూస్ ఓపెన్ చేయడానికి కానీ లేకపోతే స్క్రూస్ టైట్ చేయడానికి కానీ ఉపయోగపడదు, కానీ చూడడానికి మాత్రం అందంగా ఉంది, షైనింగ్గా ఉంది, కానీ దానివలన ఎటువంటి ఉపయోగం లేదనుకోండి, అది ఉండి ప్రయోజనం ఉందా? కనుక మానవ దేహం దేవుని పనిలో ఉపయోగపడాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, దేవుని పనిలో ఉపయోగపడాలి. ఇప్పుడు మానవ దేహానికి రోగం వచ్చేసింది అనుకోండి, మానవ దేహాన్ని మనం పట్టించుకోవటం లేదనుకోండి, ఇది పూర్తిగా రోగాలతో నిండిపోయింది అనుకోండి, అసలు మనం దేవుని పనిని చక్కగా చేయగలమా? పూర్తిగా జ్వరం వచ్చేసి, ఒక 102 జ్వరం వచ్చేసి గడగడ వణికిపోతున్నాం అనుకోండి, దేవుని వాక్యాన్ని ప్రకటించగలమా? అసలు దేవుని వాక్యాన్ని వినగలమా? అసలు దేవుని యొక్క సంగతుల మీద మనం దృష్టి నిలపగలమా? భయంకరమైనటువంటి రోగాలతో మనం పీడింపబడుతున్నప్పుడు, ఆ మందులు వేసుకుని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నప్పుడు దేవుని పని చేయడానికి మనకు సమయం ఉంటుందా? అంటే శరీరము రోగాల బారిన పడిపోతే మనం దేవుని పనిని కూడా చేయలేం. కనుక దేవుని కొరకు బ్రతుకు నిమిత్తము మనము శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచుకోవాలి, అంతే తప్ప శరీరాన్ని సుఖపెట్టుకోవడం మాత్రం అక్కడ ప్రధానమైన విషయం కాదు. శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి మనం ఆలోచన చేయకూడదు. శరీరాన్ని సుఖపెడితే ఏమవుతుంది? అది ఇంకా సుఖాన్ని కోరుకుంటుంది, అది మత్తులోనికి వెళ్ళిపోతుంది, పని చేయదు, మొండిదేరిపోతుంది, ఇంకా చాలా సేవలను అది కోరుకుంటుంది, నాకు సేవ చేయని అడుగుతుంది శరీరం. కనుక శరీరాన్ని ఒక పనిముట్టుగా మనం చూడగలిగినప్పుడు అది పని చేయగలిగినటువంటి పరిస్థితుల్లో ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి. పని చేయాలంటే మరి ఆరోగ్యకరంగా ఉండాలి కదా, అది ఇక్కడ విషయం. మీకు ఒకవేళ సందేహం రావచ్చు, పౌలు గారు నా శరీరమును నలుగగొట్టుకొనుచున్నాను అన్నారు. ఒకవేళ ఇతరులకు ప్రకటించి చివరకు నేనే భ్రష్టుడని అయిపోదునేమో అని చెప్పి నా శరీరమును లోపరుచుకుంటున్నాను, నలుగుగొట్టుకొనుచున్నాను అన్నారు. అంటే అక్కడ ఆయన ఉద్దేశం ఏంటన్నమాట, శరీరాన్ని ఆయన రోగాల బారిన పాడేసుకోవటం లేదు, గాయపరుచుకోవటం లేదు, లోపరుచుకుంటున్నారు. అంటే నేను చెప్పిన మాట విను, నువ్వు ఆరోగ్యంగా ఉండు, దేవుని పని చేయి, నువ్వు ఆరోగ్యంగా ఉండు, దేవుని పని చేయి. చూడండి ఆ వాక్య భాగాన్ని ఒకసారి చూడండి. మీకు ఒకవేళ సందేహం ఉంటే ఇప్పుడే మీరు ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోండి. కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 26వ వాక్యం నుండి చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 26వ వాక్యం నుండి, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరుగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను అన్నారు ఇక్కడ. అంటే శరీరాన్ని రోగాల బారిన పడేసుకోవటం లేదు ఆయన, లేనిపోని రోగాలను శరీరానికి ఆయన తెచ్చుకోవటం లేదు. శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచుకుంటూనే ఆరోగ్యకరమైనటువంటి శరీరాన్ని లోపరుచుకుంటూ దేవుని పనిలో ఉంచుతున్నారు. అర్థమవుతుందా మీకు? లేదు, శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచుకుంటూ సుఖపెట్టామనుకోండి, మరలా దేవుని పని జరగదు. అప్పుడు మనమే చివరికి భ్రష్టులం అయిపోతాం. శరీర మాయలో పడి, శరీర సేవలో పడి మనం చివరకు భ్రష్టులం అయిపోతాం, నిత్యత్వాన్ని కోల్పోతాం. అటువంటి ప్రమాదాన్ని కొని తెచ్చుకోకూడదు. శరీరపు ఆరాధనలో పడిపోయి శరీరాన్ని సుఖంగా ఉంచుతూ శరీరాన్ని మనం కండిషన్లో ఉంచుకోవాలి, ఒక పనిముట్టు కండిషన్లో ఉండాలి, అంతే తప్ప అలంకారప్రాయంగా ఉంటే ఉపయోగం లేదు. ఒక పనిముట్టు ఎలా ఉండాలి? కండిషన్లో ఉండాలంటే పని చేసేదిగా ఉండాలి, దాని వలన ఒక ఫలితం వచ్చేటట్టుగా ఉండాలి. అట్టి మాదిరిగా మానవ దేహం ఆరోగ్యకరంగా ఉండి దేవుని సేవను జరిగించేదిగా ఉండాలి, దేవుని సేవలో వినియోగింపబడేదిగా ఉండాలి. ఈ విషయమై మీకు ఇంకా సందేహం ఉంటే పౌలు గారు తిమోతికి రాసినటువంటి పత్రికలో తిమోతి గారికి ఒకానొక సందర్భంలో ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఒక సూచన ఇస్తున్నారు ఆరోగ్యం సరి చేసుకోవడానికి. నిజంగా మరి పౌలు గారు శరీరాన్ని నలగొట్టుకోవాలి అనగానే, శరీరాన్ని గాయపరుచుకోవాలి, శరీరాన్ని రోగాల బారిన పడేసుకోవాలి అనేటువంటి ఉద్దేశమే ఆయనకు ఉంటే కనుక తిమోతికి ఆ విషయం చెబుతారా? నీకు ఆరోగ్యం సరిగా లేదు, అలాగే ఉండు అన్ను కదా. కానీ ఏమంటున్నారు? నీ ఆరోగ్యాన్ని సరి చేసుకో అంటున్నారు. చూడండి పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వాక్యం. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వాక్యాన్ని చూడండి. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము.
దేవుని సేవలో చాలా గొప్పగా వినియోగింపబడుతున్నటువంటి తిమోతి గారికి కడుపు జబ్బు ఉంది, తరచుగా బలహీనతలు కూడా వస్తున్నాయి. ఈ విషయమై పౌలు గారు ఒక సూచన ఇస్తున్నారు ఇక్కడ. ఏమిటది? నీళ్లు మాత్రమే కాదు, కొంచెముగా ద్రాక్షారసం పుచ్చుకో, అప్పుడు నీ కడుపు జబ్బు తగ్గుతుంది, నీ బలహీనతలు కూడా తగ్గుతాయి అని పౌలు గారు ఇక్కడ సలహా ఇస్తున్నారు. చూసారా, దైవభక్తి ఎప్పటి జీవం విషయంలో కూడా ఉపయోగపడుతుంది అన్నటువంటి ఇదే. దైవభక్తి ఎప్పటి జీవం విషయంలో కూడా ఉపయోగపడుతుంది. అంటే తిమోతి గారికి ఒక చిన్న అనారోగ్యం వచ్చింది, కడుపు జబ్బు, తర్వాత బలహీనతలు. ఇదిగో దేవుని వాక్యం తిమోతి గారి హృదయంలో ఉంది గనక, దేవుని వాక్యానికి అతడు లోబడుతున్నాడు గనక, ఇదిగో దేవుని వాక్యము ద్వారానే ఒక సూచన ఇవ్వబడింది. నీవు కొంచెముగా ద్రాక్షరసం పుచ్చుకో, తద్వారా నీకు నయం అవుతుంది. ప్రియులారా, ఈ విషయాలను చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. మానవ శరీరము మరణమునకు వెళ్ళక ముందు ఆరోగ్యకరంగా ఉండి దేవుని సేవలో ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశ్యము. ఈ ఉద్దేశ్యాన్ని మీరందరూ కూడా చక్కగా అర్థం చేసుకోవాలి, గమనించాలి. ఇక్కడ వరకు మీకు అర్థమైంది. ఇక ముగింపు ఘట్టానికి మనం వెళ్ళిపోదాం. మానవ శరీరము మరణించినా కానీ దేవుడు బ్రతికించగలడు. మనం పరిశుద్ధ గ్రంథంలో చరిత్రను మనం చూసినప్పుడు, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు, ఆయా సందర్భాలలో దేవుడు మరణించిన వారిని కూడా తిరిగి బ్రతికించాడు. మృతులను ఆయన మరలా బ్రతికించాడు. శరీరము మరణమునకు చేరువైపోయింది, దేవుడు మరలా కొంత ఆయుష్ను వారికి అనుగ్రహించాడు, వారు మరలా తిరిగి బ్రతికారు. సమాధిలో ఉంచబడిన, పాడి మీద పడుకోబెట్టబడిన యేసుక్రీస్తు ప్రభు వారిని తిరిగి లేపారు. అంతకు మునుపు ప్రవక్తలు కూడా కొంతమందిని మరణించిన వారిని బ్రతికించారు. అంటే దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన తిరిగి జీవమును ఇవ్వాలి అనుకుంటే ఇస్తాడు. మరణించిన వారు కూడా తిరిగి బ్రతుకుతారు. ఆయన ఉద్దేశంలో ఒకవేళ ఎవరినైనా బ్రతికించాలి అనుకుంటే, ఒక సూచక్రియను జరిగించాలి అనుకుంటే, ఒక అద్భుతాన్ని అక్కడ చూపించాలి అనుకుంటే, ఒక మహత్కార్యాన్ని అక్కడ జరిగించాలనుకుంటే, దేవుని వాక్యానికి రుజువుని ఇప్పించాలి అనుకుంటే దేవుడు జరిగించాడు. అది అందరికీ అన్ని వేళలా జరిగిస్తాడని కాదు, కానీ మన అందరికీ కూడా దేవుడు ఒక వాగ్దానం చేశాడు. అదేమిటంటే, మీరు ఈ భూమి మీద దేవుని కొరకు చక్కగా బ్రతికి వాక్యానుసారంగా జీవించి మరణిస్తే, యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా కలిగి మీ పాపములను విడిచిపెట్టి పరిశుద్ధతలో మీరు జీవించి దేవుని రాజ్యంలో చేర్చబడి దేవుని కొరకు బ్రతికి మరణిస్తే, మీరు రెండవ మరణంలోనికి వెళ్ళరు. ఈ మరణం అయితే అందరికీ సంప్రాప్తిస్తుంది. ఒకవేళ దేవుడు కొందరిని మరణించిన వారిని బ్రతికించిన వారు తిరిగి మరలా చనిపోతారు కదా. మార్తా మరియల సహోదరుడు లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 4 దినములు అయిపోయింది సమాధిలో ఉంచబడి, తిరిగి బ్రతికింపబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు అతన్ని బ్రతికించారు. మరలా చనిపోతాడు లాజరు, కొంతకాలానికి మరలా చనిపోతాడు కదా. కానీ దేవుడు మనకిప్పుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, మీరు ప్రభువు రక్షణలో ఉన్నవారై, దేవుని వాక్యమును పరిపూర్ణముగా నెరవేర్చిన వారై, మీ దేహములను విడిచిపెట్టి మీరు దేవుని పిలుపునందుకుని వచ్చేస్తే మరలా దేవుడు మిమ్మల్ని బ్రతికిస్తాడు. ఎక్కడ? నిత్యత్వంలో. రెండవ మరణంలోనికి మీరు వెళ్ళరు. మొదటి మరణం ఒక్కటే మీకు ఉంటుంది. మీరు నిత్యత్వంలో శాశ్వత కాలం బ్రతుకుతారనేటువంటి గొప్ప వాగ్దానాన్ని మనకిచ్చాడు. ఆ వాగ్దానాన్ని మనకు రూఢిపరచడానికి ఆయా ఉదాహరణలను భూమి మీద మనకు చూపిస్తున్నాడు. మరణించిన వారు తిరిగి బ్రతకడం అంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని మనకు చెప్పటానికి, మరణించిన వారిని ఆయన తిరిగి బ్రతికిస్తాడని మనకు నేర్పించడానికి, మనము పొందబోయే ఆ పునరుత్థానమునకు యేసుక్రీస్తు ప్రభువు ఇప్పటికే ఒక రుజువుగా, ఒక నిదర్శనంగా, ఒక మాదిరిగా మనకు కనిపిస్తున్నారు. ఆయన చనిపోయి తిరిగి జీవించారు, సమాధి చేయబడి తిరిగి నిత్యత్వంలో జీవించారు. మరలా చనిపోయేటువంటి దేహాన్ని ఆయన తెచ్చుకోలేదు, నిత్యత్వంలో ప్రవేశించారు. ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నారు. అట్టి మాదిరిగా మనం కూడా తిరిగి లేపబడతాం. అయితే ఈ విషయాన్ని మనము చక్కగా రూఢిపరుచుకోవటానికి, చనిపోయిన వారిని సైతము దేవుడు బ్రతికిస్తాడని చెప్పటానికి, దేవుడు ఆయా సందర్భాలలో మరణించిన వారిని ఈ భూమి మీద కూడా కొంతమందిని బ్రతికింపజేశాడు. అంటే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఈ సందర్భానికి సంబంధించినటువంటి కొన్ని వాక్య భాగాలు మనం చూద్దాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19వ వాక్యాన్ని మీరు చూడండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19వ వాక్యం. మృతులైన నీవారు బ్రతుకుదురు. దేవుడు ఎవరినైతే బ్రతికించాలనుకున్నాడో వారే బ్రతుకుతారు, అందరూ బ్రతకరు. ఎక్కడ? శరీరమంతో. అలాగే
దేవుడు ఎవరినైతే నిత్యత్వంలో బ్రతికించాలనుకున్నాడు వారే బ్రతుకుతారు, అందరూ బ్రతకరు. వారిలో ఎవరుంటారు? దేవుని కోసం బ్రతికిన వారు, భూమి మీద దేవుని సేవను సంపూర్ణముగా జరిగించిన వారు అందులో ఉంటారు. ఇక్కడ చూడండి, మృతులైన నీవారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును, మంటిలో పడియున్న వారులారా మేల్కొని ఉత్సహించుడి, నీ మంచు ప్రకాశమానమైన మంచు, భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును. అంటే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. మరణించినటువంటి వ్యక్తులను మనం చూస్తున్నప్పుడు, చనిపోయినటువంటి శవములుగా వారు మనకు కనిపిస్తున్నప్పుడు, వారిని కూడా దేవుడు ఒకవేళ బ్రతికించాలనుకుంటే బ్రతికిస్తాడు. అవసరం ఉన్నప్పుడు దేవుడు వారిని బ్రతికించిన సందర్భాలు కూడా ఉన్నాయి. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అంటే ఒకసారి ఆత్మను జీవమును దేవుడు శరీరంలో నుండి తీసేస్తే మరలా ప్రవేశపెట్టగలడు అంటే ప్రవేశపెట్టగలడు. అవసరం ఉంటే ప్రవేశపెడతాడు, అవసరం ఉంటే ప్రవేశపెడతాడు. అక్కడ ఆవశ్యకత ఉంటే దేవుడు తప్పకుండా ప్రవేశపెడతాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అలాగే యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1వ వాక్యము నుండి మీరు చూడండి. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1వ వాక్యము నుండి, యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండియున్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. ఎండిపోయిన ఎముకలు ఉన్నటువంటి ఒక లోయలోనికి ప్రవక్తను తీసుకుని వెళ్ళి దర్శనంలో దేవుడు చూపిస్తున్నాడు. ఇదిగో ఎండిపోయినటువంటి ఎముకలు. అంటే ఎముకలు అనగానే అక్కడ అర్థం ఏంటి? మనుషులు సమాధి చేయబడ్డారు, మట్టిలో కలిసిపోయారు, ఎముకలు మాత్రమే మిగిలాయి. ఈ ఎముకలు తిరిగి బ్రతుకుతాయా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ప్రభువా నీకే తెలుసు ఆ విషయం, నీవే చెప్పాలి అని ప్రవక్త అంటున్నప్పుడు అందుకు ఆయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి, ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను, చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను, మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఎండిపోయిన ఎముకలను దేవుడు బ్రతికించగలడా? బ్రతికించగలడు. చనిపోయిన వారిని దేవుడు బ్రతికించగలడా? బ్రతికించగలడు. కానీ అందరినీ అలా బ్రతికిస్తూ ఉంటే, మరలా వారు తిరిగి మరణిస్తూ ఉంటే అందులో అర్థమే ఉంది? అయితే దేవుడు మానవాళికి ఈ జ్ఞానాన్ని నేర్పించాలనుకుంటున్నాడు. దేవుడు మరణించిన వారిని కూడా బ్రతికించగలడు. కనుక నీవు దేవుని కొరకు జీవిస్తే నీవు మరణించినా నిత్యత్వంలో బ్రతుకుతావనేటువంటి విషయాన్ని దేవుడు మనకు చెప్పటానికే ఈ సంగతులన్నిటిని కూడా మన కొరకు వ్రాయించాడు. ఈ విషయమై మనకు ఒక చక్కని అవగాహన ఉండాలి. దేవుడు శరీరాన్ని ఇచ్చాడు, కొంతకాలం బ్రతకమన్నాడు, ఆరోగ్యంగా ఉండమన్నాడు, దేవుని వాక్యాన్ని నేర్చుకోమన్నాడు, దేవుని కోసం బ్రతకమన్నాడు. ఆ తర్వాత మనం మరణిస్తున్నాం కదా అని దిగులు చెందకండి. మరణించేది ఎందుకు? నరులారా తిరిగి రండని ఆయన సెలవిచ్చేది ఎందుకు? ఆయన పనులను మనము ముగించుకొని ఆయన సన్నిధికి వెళ్ళిపోతే నిత్యత్వంలో మనకు గొప్ప బ్రతుకుని ఇవ్వడానికే కదా, గొప్ప విశ్రాంతిని మనకు దయచేయడానికే కదా. కనుక దేవుని పనిని ముగించుకుంటున్నటువంటి వారికి ఏమాత్రం భయం ఉండదు. దేవుని పిలుపు అనగానే, మరణం అనగానే, దేవుని కొరకు బ్రతుకుతున్న వారికి, హృదయమందు దేవుని వాక్యమును నింపుకున్న వారికి, దేవుని చిత్తమును పరిపూర్ణం చేసుకుంటున్నటువంటి వారికి, యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్షణలో కొనసాగుతున్నటువంటి వారికి ఎటువంటి భయం ఉండదు. వారు పైగా ఆనందిస్తారు. దేవుని పిలుపు అనగానే ఆనందిస్తారు. ఎందుకంటే మాకు విడుదల కలగబోతోంది, మేము విశ్రాంతిలో ప్రవేశించబోతున్నాము, మాకు నిత్యత్వము బహుమానముగా యేసుక్రీస్తు ప్రభువు నామమందు అనుగ్రహింపబడబోచున్నది అని వారు చక్కగా సంతోషిస్తూ వెళతారు. కనుక ప్రియులారా, ఈ విషయమై మీకు చక్కని అవగాహన ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వాక్యాన్ని కూడా చూడండి. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వాక్యం, మరెన్నడూనూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును, ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును. ఎవరైతే దేవుని కోసం బ్రతుకుతున్నారో వారికి దేవుడు ఈ చక్కని ఆదరణ కలిగించే మాటను చెబుతున్నాడు. ఏమిటా మాట? మరెన్నడూ ఉండకుండా,
ఈ భూమి మీద మనకైతే ఇప్పుడు మరణం ఉంటుంది. ఆ మరణము తర్వాత మరెన్నడూ మనకు మరణం అనేదే ఇక ఉండకుండా ఉండాలి అంటే ఈ భూమి మీద మనం ఎంత చక్కగా దేవుని కోసం బ్రతకాలి చెప్పండి. అలా బ్రతికిన వారికి దేవుడిస్తున్నటువంటి వాగ్దానం చూడండి. మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును, ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును. అంటే వారికి ఇక ఏడ్పు ఉండదు, కన్నీరు ఉండదు, వేదన ఉండదు, బాధ ఉండదు. నిత్య సంతోషంలోనికి, నిత్య శాంతిలోనికి వారు వెళ్ళిపోతారు. కనుక ప్రియులారా, మనము దేవుని కొరకు బ్రతకాలి అని ఈ పాఠం మనకు నేర్పిస్తోంది. శరీరములో మీరున్నారు, మరణమునకు ముందు మీరున్నారు. ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యంగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యమును మీ హృదయంలో నింపుకోండి, దేవుని వాక్య ప్రకారం జీవించండి. ఆరోగ్యంగా ఉండేది ఎందుకు? సుఖవంతమైన భోగభాగ్యములతో కూడినటువంటి విలాసవంతమైన జీవితాన్ని గడపడానికైతే కాదు, దేవుని పని చేయటానికి, దేవుని కొరకు బ్రతకడానికే. మనము దేవుని చిత్తములో కొనసాగుతూ ఉంటే మనకు ఇక భవిష్యత్తులో నిత్యత్వం ఎదురవుతుంది. ఈ మొదటి మరణమునైతే మనం చూస్తాం, కానీ ఆ తర్వాత మరణం అనేది ఇక మన యొక్క చరిత్రలో ఉండదు. మరణం అనే దానిని ఆయన మృంగివేయును, అంటే ఆ మరణమును లేకుండా చేస్తాడు. మన పాలిటిక మరణం లేకుండా చేస్తాడు. అంత గొప్ప భాగ్యంలో మనం ప్రవేశించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దీనిని అంతటిని సఫలం చేసింది ఎవరు? ఇంత గొప్ప ప్రణాళికను సఫలీకృతం చేసింది ఎవరు? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. ఆయనే గనుక ఈ భూమి మీదకి శరీరధారిగా రాకపోయింటే, ఆయన మన పాపముల నిమిత్తం పరిహారం జరిగించకపోయింటే ఇదంతా సాధ్యపడినా లేదు. కనుక ఆయన వచ్చాడు, మనందరి నిమిత్తము తమ ప్రాణాన్ని ఇచ్చాడు, పాప పరిహారమును జరిగించాడు. సిలువలో ఆయన జరిగించిన పాప పరిహారమును బట్టి మనకు పాప క్షమాపణ దొరుకుతుంది. మనం అందరం కూడా నిత్యత్వంలో ప్రవేశించడానికి మనకు వీలు కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువు ప్రథమ ఫలముగా మృతులలో నుండి తిరిగి లేచాడు. ఆయన కూడా భూమి మీద శరీర సంబంధమైన మరణాన్ని ఎదుర్కొన్నాడు, సిలువ మరణం. కానీ ఆ తర్వాత మూడవ దినమున తిరిగి లేచి మనందరికీ కూడా ప్రథమ ఫలముగా కనిపిస్తూ ఒక నిరీక్షణకు ఆధారముగా మన ముందున్నాడు, ఒక మాదిరిగా మన ముందున్నాడు. చూడండి ఈ వాక్య భాగాన్ని ఇప్పుడు మీరు చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వాక్యం నుండి. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వాక్యం నుండి చూడండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో, అనగా ఇప్పటికే చాలామంది నిద్రించారు. అంటే మొదటి మరణం అనగానే నిద్ర. వారు నిద్రించారంటే తిరిగి లేస్తారు గనక నిద్రించారని పరిశుద్ధ గ్రంథంలో ఆ పదప్రయోగం జరిగింది. మొదటి మరణము నొందినవారు దేవుని కొరకు బ్రతికి మొదటి మరణము నొందినవారు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రథమ ఫలముగా, మొట్టమొదటి శరీరాన్ని ధరించుకున్నటువంటి వ్యక్తులలో మొట్టమొదటి వ్యక్తిగా ఆయన లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను, ఆదాము ద్వారా మరణం వచ్చింది కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగాను. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పునరుత్థానం కలిగింది. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారో, ఆదాము ఏమి నేర్పించాడు? మట్టిలో నుండి వచ్చాను, మట్టిలోనికి వెళ్ళిపోతున్నానని నేర్పించాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు మనకు ఏమి నేర్పించాడు? మనము తిరిగి లేవాలి, పునరుత్థానం అవ్వాలి. దేవుని కొరకు బ్రతికితే మనం మరలా పునరుత్థానం అవుతాము, ఆ తర్వాత మనకు మరణం అనేదే ఉండదు అని నేర్పించారు. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ప్రథమ ఫలము క్రీస్తు, ప్రతివాడు తన తన వరుసలో బ్రతికింపబడును. క్రీస్తు వచ్చినప్పుడు మిగిలిన వారందరూ కూడా బ్రతికింపబడతారు. అంటే దేవుని కొరకు బ్రతికిన వారే సుమా. దేవుని కొరకు బ్రతకకపోతే మీరు బ్రతికింపబడరు. దేవుని చిత్తములో మీరు లేకపోతే, దేవుని సంకల్పమును మీరు పూర్తి చేయకపోతే, ఇదిగో చెప్పబడిన దేవుని వాక్యమునంతటిని మీరు పాటించకపోతే మీరు బ్రతికింపబడరు. మీరు నిత్య మరణంలోనికి వెళ్ళిపోతారు. ఇక మరణమేమీ కళ్ళ ముందు ఉంటుంది నిత్య మరణంలోనికి వెళ్ళిపోతే. అలా ఉండకూడదు. మనము క్రీస్తు వారముగా లేపబడాలంటే చక్కగా ఇప్పుడు దేవుని కొరకు బ్రతుకుదాం. ఇంకా మీలో ఎవరైనా రక్షణ నొందని వారుంటే వెంటనే రక్షణలో ప్రవేశించి బాప్తిస్మము ద్వారా యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా స్వీకరించి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించిన వారై పునరుత్థానము కొరకు మీరు నిర్ణయింపబడుతూ దేవుని రాజ్యములో దేవుని కొరకు బ్రతుకుతూ దేవుని పిల్లలుగా కొనసాగండి.
ఇటువంటి మంచి నిర్ణయాలు మీరు తీసుకోగలిగితే, మంచి బ్రతుకును మీరు కలిగి ఉండగలిగితే, ఇప్పటి జీవం విషయంలో కూడా మీరు చాలా చక్కగా ఉంటారండి. ఇప్పటి జీవం విషయంలో కూడా దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో కూడా ప్రయోజనకరమవును గనక ఆ చక్కని అవకాశమును మీరు అందిపుచ్చుకుంటారని, దేవుని వాక్యమునకు లోబడతారని, విధేయులవుతారని, ఇక మీదట దేవుని చిత్తానుసారముగా ఆరోగ్యముగా ఉండి దేవుని సేవలో మీ శరీరమును వినియోగిస్తూ దేవుని కొరకే బ్రతుకుతారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ పాఠ్యాంశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, జీవము కలిగిన మాటలు మీ యొద్ద ఉన్నాయి. మీరు ఆ మాటలనే మాకు ప్రకటించారు. ఆ మాటల చేత మమ్మను బ్రతికిస్తున్నారు. దేవా, మీ మాటలను హృదయపూర్వకముగా గ్రహించిన వారమై, మా చెవులతో మీ మాటలను వింటూ, మా కండ్లతో మీ మాటలను చదువుతూ, మా నోటితో మీ మాటలను ప్రకటిస్తూ, మా చేతలలో మీ మాటలను మేము కలిగి ఉంటూ, తండ్రి, మా బ్రతుకునంతటినీ మీ వాక్యమునకు అనుకూలముగా మలుచుకుంటూ మేము బ్రతకడానికి మాకు సహాయమును అనుగ్రహించండి. అప్పుడు మా సర్వ శరీరమునకు ఆరోగ్యం ఉంటుంది. మా జీవితకాలమంతయు మీ చిత్తములో కొనసాగటానికి మాకు అవకాశం ఉంటుంది. నాయన, ఈ విధముగా మీ వాక్యము చేత మమ్మల్ని అందరినీ దీవించమని మిమ్మల్ని కోరుకుంటున్నాము. ప్రతి మనిషి మరణమును తప్పక చూడాలి. తండ్రి, మరణమునకు ముందు మీ దృష్టికి ఆమోదయోగ్యముగా మా బ్రతుకులుండు నిమిత్తము అనుక్షణము మీ చిత్తానుసారముగా జీవించుటకు, వాక్యమును అనుసరించుటకు మమ్మను మేమే సాధకము చేసుకునే నిమిత్తము మమ్మను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఏ కొశాన ఏ విషయంలోనూ కూడా నాయన మీ వాక్యమునకు మేము దూరం అయిపోకుండా, అపవాదిని మేము వెంబడించకుండా, ప్రతి సందర్భములోనూ పూర్ణ హృదయముతో మిమ్మల్ని వెంబడించే గొప్ప భాగ్యమును మాకు దయచేయండి తండ్రి. మీ వారముగా మేము ఉంటూ యేసుక్రీస్తు ప్రభువునకు చెందిన వారముగా మేము జీవించి ఈ తనువును చాలించుకొని ఇక మరెన్నడూ మరణము చూడకుండా నిత్యత్వములో ప్రవేశించే గొప్ప భాగ్యమును పొందగలుగుటకు తండ్రి మమ్మల్ని అందరినీ దీవించమని మిమ్మల్ని కోరుకుంటూ, ఈ వాక్యమంతయు మాలో ప్రతిఫలించటానికి సహాయము చేయమని మిమ్మను అర్థిస్తూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.